అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రైమ్ 9 డెస్క్ అనాలిసిస్. నేను రాజు. కూటమిలో చిచ్చు రగులుతోంది. కూటమికి సంబంధించి పవన్ కళ్యాణ్కి అలాగే చంద్రబాబు నాయుడు మధ్య పొరాపొచ్చాలు రాబోతున్నాయి. సో ఇద్దరు కూడా విడిపోతారు అనేటటువంటి రకరకాలైనటువంటి ఊహల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తేలియాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళిద్దరు కానీ విడిపోతే 2029లో ఖచ్చితంగా మనం గెలవబోతున్నాం, ఖచ్చితంగా మనం కొడతామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరు విడిపోతారని చెప్పేసి కూడా ప్రచారం చేసుకుంటున్నారు. నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? నిజంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎలాంటి సందర్భంలో వాళ్ళిద్దరు కలవాల్సి వచ్చింది? నిజంగా వాళ్ళిద్దరు అధికారం కోసం కలిశారా? నిజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల కోసం కలిశారా? రాష్ట్రంలో ఉన్నటువంటి పాలనలో జరుగుతున్నటువంటి అక్రమాలు అన్యాయాలను ఎదిరించడం కోసం కలిశారా? ఒక రాక్షస ప్రభుత్వాన్ని దింపడం కోసం వాళ్ళు కలిశారా? అంటే అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు చెప్పాడు, మేము ఈ కలయిక రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస పాలన అంతమొందించడం కోసం మేము కలిసాము, ఇందులో ఎక్కడ కూడా మాకు రాజకీయపరమైనటువంటి స్వలాభం కోసం మేము ఎక్కడ కలవలేదు అని చెప్పేసి అనేక సందర్భాల్లో కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇక్కడ రెండు రకాలు పొత్తు అనేది. పొత్తు అనేది ఏంటి అంటే ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ పొత్తు పెట్టుకోవడం. అంటే నువ్వు అధికారంలో ఉంటే నేను అధికారంలోకి రావాలని, లేకపోతే నిన్ను ఎప్పుడెప్పుడు దింపేసి నేను ఎప్పుడెప్పుడు ఆ కుర్చీ మీద కూర్చోవాలి అనేటటువంటి పొత్తులు ఇప్పటివరకు దేశవ్యాప్తంగా అనేక పార్టీలో మనం చూసాం. సో పొత్తు ధర్మం ఉన్నప్పటికీ కూడా ఆయన సీఎం అయితే ఇంకొక ఆయన డిప్యూటీ సీఎం అయితే ఇంకొక పార్టీ, సో ఆయన సీఎంగా దింపేసి డిప్యూటీ సీఎం పీఠాన్ని ఎక్కాలి అని చెప్పేసి ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో కూడా ఇంకా అలాంటి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒకే పార్టీలో ఉన్నప్పటికీ కూడా. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక పొత్తు ధర్మం ఎలా ఉండాలి అనేది మనం ప్రతిరోజు కూడా స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తనకున్నటువంటి చిత్తశుద్ధి, నీతి, నిజాయితీతోటి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనలో ఆయన భాగస్వామ్యం అయ్యాడు అనేది ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం. ఆయనకి ఇచ్చినటువంటి శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తూనే, ఇంకొక పక్క పొత్తు ధర్మాన్ని పాటిస్తూ, ఎస్పెషల్లీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి ఒక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఆయన పరిపాలన అందిస్తున్నాడు అనేది అందరం కూడా చూస్తున్నాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కొంతమంది కూటమి వ్యతిరేకులు ఎవరైతే ఉంటారో వీళ్ళు తొందరగా విడిపోవాలి, వీళ్ళ మధ్య పొరాపచ్చాలు రావాలి, నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి, లేకపోతే నారా లోకేష్ని పార్టీ అధిష్టానం ఆయన్ని పార్టీ అధినేతం చేసి ఆ తర్వాత ముఖ్యమంత్రిని చేయాలి, 2029లో ఆయనే పార్టీ అభ్యర్థి, ముఖ్యమంత్రి అభ్యర్థి. సో ఈ విధమైనటువంటి ప్రచారం చేసి ఒక రకంగా చెప్పాలి అంటే రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది జనసేన నాయకులను కావచ్చు, జనసేన కార్యకర్తలను కావచ్చు. ప్రతి సందర్భంలో కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నటువంటి సిచ్యువేషన్, ఇలాంటి కుట్రలన్నీ కూడా. అయితే ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇద్దరు అధినేతలు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడిని నమ్మరు. మామూలుగా గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్ను నమ్మం బాబు అని చెప్పేసి ఏ విధంగా ప్రచారం చేసిందో కూడా చూశారు. ఆ తర్వాత కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం, ఆయన రాజకీయం సపరేట్గా ఉంటుంది, ఆయన చాణక్యుడు, ఎవరిని కూడా ఎదగనివ్వడు, సో ఎదిగేందుకు అడ్డం వచ్చినటువంటి వాళ్ళని కూడా చాలామందిని ఆయన ఇబ్బందులు పెట్టారని చెప్పేసి రకరకాల ప్రచారాలు ఉన్నాయి. వాటి జోలికి నేను వెళ్ళను. అయితే పవన్ కళ్యాణ్ విషయంలో ఖచ్చితంగా చంద్రబాబు ధోరణి అందుకు విరుద్ధంగా ఉంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పట్ల చాలా కృతజ్ఞతాభావంతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ అంటే నిజంగా తనకు ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా ఈరోజు రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడానికి కారణం పవన్ కళ్యాణ్ అనేటటువంటి క్లారిటీతోటి చంద్రబాబు నాయుడు ఉన్నాడు. పవన్ కళ్యాణ్ లేకుండా కానీ ఉంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు అనేటువంటి క్లారిటీతో కూడా ఆయన ఉన్నటువంటి పరిస్థితి. అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు పట్ల ద్వేషం కానీ, చంద్రబాబు నాయుడు పాలన పట్ల విమర్శలు కానీ ఏమీ చేయకుండా ఆయన ఏం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు విజనరీని, చంద్రబాబు నాయుడు ఇంకొక 15 ఏళ్ళు కూడా ముఖ్యమంత్రిగా ఉండాలి, దశాబ్ద కాలం అంటే 10 ఏళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పేసి కూడా సాక్షాత్తు అసెంబ్లీలోనే చెప్పినటువంటి పరిస్థితి. ఇక నారా లోకేష్ అయితే ఏకంగా పవన్ కళ్యాణ్ స్థానం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, రాజకీయంగా వెనకబడుతున్నాడు అని చెప్పేసి చాలామంది కూడా ప్రచారం చేశారు. మొన్న జరిగినటువంటి మహానాడులో మా పవనన్నా మా పవనన్నా మా పవనన్నా అని చెప్పేసి ఆయన ఎన్నిసార్లు మాట్లాడాడు కూడా మనం చూసాం. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్నట్టు, కొంతమంది వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నట్టు కూటమిలో ఉన్నటువంటి జనసేన అలాగే టీడీపీ మధ్య విభేదాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా లేవు అనే దానికి ఒక్క ఆడియో మీకు వినిపిస్తాను. ఈ ఆడియో ఉంటే ఖచ్చితంగా క్లారిటీ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఒక్కసారి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినటువంటి మాటలు. నన్ను అరెస్ట్ చేసిన రోజున పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు. ఎంత పట్టుదల ఉంటుందంటే ఫ్లైట్ మీరు క్యాన్సిల్ చేస్తే నేను పోలేనా అని చెప్పి నేరుగా బై రోడ్డు వచ్చాడు. రోడ్లో వస్తే నందిగామలో మొత్తం రోడ్డు అంతా బ్లాక్ చేసి పక్కన తిరిగినా రానియకుండా చేసి రోడ్డు మీదనే పడుకొని ధర్నా చేశాడు. మామూలుగా సినిమా వాళ్ళు ఇవన్నీ చేయరు.
సినిమా వాళ్ళు ఏదైనా చేస్తే షూటింగ్లు చేస్తారు తప్ప నిజ జీవితంలో చేయరు. అలాంటి నిజ జీవితంలో పోరాట యోధుడిగా నిలబడ్డటువంటి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు. సో ఈ ఆడియో విన్నారు కదా. ఈ ఆడియో ద్వారా ఏమర్థమవుతుంది? పవన్ కళ్యాణ్ ఒక పోరాట యోధుడు, మిత్రుడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చాలా క్లారిటీగా చెప్పినటువంటి మాటలు ఇవి. అంటే పవన్ కళ్యాణ్ ఎంత నిజాయితీతోటి, ఎంత నిబద్ధతతోటి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదు అనేటటువంటి ఒకే ఒక్క లక్ష్యంతో ఆయన చంద్రబాబు నాయుడుతో చేతులు కలపడం జరిగింది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ అవలంబించినటువంటి తీరు, ఆయన విజయవాడకి రావాలని చెప్పేసి ప్రయత్నిస్తే ఫ్లైట్ని కూడా ఆపేశారు, క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత రోడ్డు మార్గంలో వస్తూ ఉంటే ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టారో చూశారు. జోరు వర్షంలో కొన్ని వేల మంది బైకులతోటి తడుస్తున్నామనేటటువంటి స్పృహ కూడా లేకుండా పవన్ కళ్యాణ్ జన సైనికులు ఏ స్థాయిలో ఆయన్ని తీసుకొచ్చారో చూసాం. నందిగామ దగ్గర పోలీసులు ఆపేస్తే ఆయన రోడ్డు మీద పడుకుంటే జన సైనికులే సైన్యంగా మారి ఆయన ఏ విధంగా విజయవాడ దాకా రప్పించారో చూసాం. సో ఈ విధమైనటువంటి ఒక పోరాటాన్ని చేసి ఆంధ్రప్రదేశ్లో ఒక పాలనను అంతమొందించి ఈరోజు సుపరిపాలన అందించాలి అనేటటువంటి లక్ష్యంతో ఈ రెండు పార్టీలు కూడా కలిసినటువంటి పరిస్థితి. సరే, టీడీపీకి సంబంధించినటువంటి భావాలు భావజాలం ఏంటనేది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ మాత్రం చాలా ప్యూర్ హార్ట్ తోటి ఈ పొత్తులో ఉన్నటువంటి సిచ్యువేషన్. అదే ప్యూర్ హార్ట్ తోటి చంద్రబాబు నాయుడు కూడా అనేక సందర్భాల్లో అవకాశం వచ్చినటువంటి ప్రతి సందర్భంలో కూడా ఇదే అంశాన్ని పదే పదే కూడా చెబుతూ వస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడికి అలాగే పవన్ కళ్యాణ్కి చెడింది, పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎం చేశారు కాబట్టి నారా లోకేష్ను కూడా డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి కొంతమంది టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది కుహానా మేధావులంతా కూడా మాట్లాడేటువంటి మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటిని తీసుకొని భారీ ఎత్తున ప్రచారం కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇటీవల జరిగినటువంటి మహానాడు సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీట్లు, మహానాడులో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు, మహానాడులో నారా లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా చూస్తుంటే పొత్తుకి బీటలు వారేటటువంటి అవకాశాలు లేవు. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు విడిపోయేటటువంటి సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే ఎలాంటి చిన్న సమస్య వచ్చినా సరే పరిష్కరించుకునేందుకు ఇద్దరు కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఎవరు కూడా అధికారం కోసం పోరాటం చేయట్లేదు, ఆరాట పడడం లేదు. ఇక్కడ ఎవరు కూడా వాళ్ళ ప్రభని పెంచుకునే ప్రయత్నం చేయడం లేదు. ఎవరు కూడా తమ పార్టీలను అభివృద్ధి చేసుకొని ఒకరిని మించి ఇంకొకరు ఉండాలి అనేటటువంటి కుట్ర చేయడం లేదు. అందరూ కూడా కలిసి రాష్ట్రం కోసం చేయాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ని ఈ స్థాయిలో అంటే పోరాట యోధుడిగా అభివర్ణించినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు. సో ఈ విధంగా చూస్తే ఖచ్చితంగా పొత్తు అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా పోయేటటువంటి అవకాశాలు లేవు. పవన్ కళ్యాణ్ చాలా విజనరీతోటి, పవన్ కళ్యాణ్ చాలా ముందు చూపుతోటి, పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ తనకిచ్చిన శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తూ అడవి తల్లి బాటా పేరుతోటి, అంతేకాకుండా పల్లె పండగ పేరుతోటి గ్రామాల్లో, అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన గ్రామాల అభివృద్ధి కావచ్చు, పల్లె ప్రాంతాల అభివృద్ధి కావచ్చు. సో ఒక రకంగా చెప్పాలంటే సుపరిపాలన అందించే దిశగా ఆయన అడుగులు వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏడాది పాలనలో పవన్ కళ్యాణ్కి 100కి 100 మార్కులు వచ్చాయని చెప్పేసి ప్రజలంతా కూడా చెప్పుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఏమాత్రం రాజకీయ పరమైనటువంటి అనుభవం లేకుండా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టి ఉప ముఖ్యమంత్రి అయినా సరే తనకు తెలియని విషయాలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉన్నటువంటి సలహాదారులు అంటే ఎవరైతే తన పేషీలో ఉన్నటువంటి అధికారులు చెప్పేటటువంటి మాటలను తూచా తప్పకుండా పాటిస్తూ నిజమేంటి, అబద్ధమేంటి, వాస్తవం ఏంటి, ఒరిజినాలిటీ ఏంటి అనేటువంటి వివరాలన్నీ కూడా తెలుసుకొని అడుగులు ముందుకు వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇచ్చేటటువంటి సలహాలు కూడా చాలా అద్భుతమైనటువంటి సలహాలు ఇస్తూ ఉండడంతో వాటన్నిటిని కూడా క్రోడీకరించి ప్రజలకు ఎలా మేలు చేయాలనేటటువంటి దృక్పథంతో పవన్ కళ్యాణ్ పనిచేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఏడాది పాలనలో ఖచ్చితంగా కూటమికి సంబంధించి కలిసే ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళు చేసినటువంటి అనేక ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు ఎంతో ఉపయోగపడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఇవాల్టి డెస్క్ అనాలిసిస్. మరో అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.